ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. కొంగలవీడు రోడ్డులోని ఆర్మీ జవాన్ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వైఎస్ఆర్ సెంటర్లోని బేకరీ, కిరాణా షాపుల్లో వరుస దొంగతనాలు జరిగినా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్న ఒక దొంగను కూడా పట్టుకోలేని స్థితిలో గిద్దలూరు పోలీసు అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో పోలీసులు పట్టణంలోని మెయిన్ సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దొంగల వ్యవహారం షరా మామూలుగానే ఉందని స్థానికులు తెలిపారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనేది పోలీసులకే తెలియాలి అంటూ ప్రజలు పోలీస్ శాఖపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకుని పట్టణంలో నిఘా ఏర్పాటు చేయాలని గిద్దలూరు మండల ప్రజలు కోరుతున్నారు. కంప్లైంట్ 1:30 అట్లా ఇచ్చిన చెప్తాను ఏమి అట్లా అని చెప్తామని రిపోర్ట్ రాసుకెళ్లారు. ఇంకా ఒక వారం 20,000 తీసుకెళ్లారు. ఇంకా ఒక వారం అవుతుందని చెప్పారు. 20,000 అమౌంట్ 20,000 తీసుకెళ్లారు. ఒక 5-6 కేజీలు మిక్చర్లు అవి ఇవన్నీ తినే ఐటమ్లు తీసుకెళ్లారు. నా గిద్దలూరు ఓయో సర్కిల్లో షాప్ 3 గణపతి ఆర్ట్ చిప్స్ అనే షాపులో నైట్ 10-10:20కి షాప్ మూసి వెళ్ళాము. ఉదయం 8 గంటలకు వచ్చి షాప్ తీసి చూస్తే డబ్బులు 20,000 లేదు. మళ్ళీ షాపులో మిక్చర్లు అవి ఇవన్నీ ఒక 5-6 కేజీలు తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన రావట్లే రిటర్న్ ఎట్లా ఎక్కి వచ్చారో అట్లే దొంగతనంగా తీసి వెళ్ళిపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఆక్షన్ తీస్తానని చెప్పినారు. రిపోర్ట్ అని రాసుకెళ్లారు. ఏం చేస్తారని తెలియదునా. ఇంకా ఒక వారం అవుతుందని రిపోర్ట్ చెప్పినారు. చూద్దాం.